ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో గౌతమ బుద్ధుని జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గౌతమ బుద్ధుని 2569వ జయంతి సందర్భంగా ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గోదావరికని పట్టణంలోని అంబేద్కర్ భవన్లో జరిగిన గౌతమ బుద్ధుని జయంతి కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు, సీనియర్ హైకోర్టు అడ్వకేట్ గొర్రె రమేష్, జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్, తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ వైస్ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర కార్యనిర్వహణ అధ్యక్షులు మన బొంకూరి మధు గారిని, అదేవిధంగా జాతీయ కార్యదర్శి మన కొంకటి లక్ష్మణ్ గారిని కూడా మాట్లాడాల్సింది. గౌతమ బుద్ధుని 2569వ జయంత్యోత్సవ కార్యక్రమానికి వచ్చినటువంటి ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘము, అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ, అదేవిధంగా దళిత సంఘాల నాయకులకు, ఈ వేదిక మీద ఉన్నటువంటి ఈ వేదికకు వచ్చినటువంటి ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘము జాతీయ కార్యదర్శి కొంకటి లచ్చన్న గారికి, అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ వైస్ చైర్మన్ శనిగారం రామస్వామి గారికి, సభాధ్యక్షులు బూర్జ మహేందర్ గారికి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెద్దలు కృష్ణన్న గారికి, జిల్లా ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గురువైనటువంటి గౌతమ బుద్ధుడు, ఆ గౌతమ బుద్ధుని యొక్క ఆలోచనలు ఈరోజు భారతదేశంలో పుట్టినటువంటి బౌద్ధ మతం, భారతదేశంలో పుట్టినటువంటి బౌద్ధ ధర్మం ఈరోజు ప్రపంచ దేశాలను శాసించే స్థాయికి వెళ్ళిందంటే అది కేవలము ఆ రోజు ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ బౌద్ధ మత ప్రచారంలో చాలా కీలక పాత్ర పోషించిండు. ఆ రోజు ఉన్నటువంటి ఎవరైతే అశోక చక్రవర్తి, సామ్రాట్ అశోక చక్రవర్తి, బాబాసాహెబ్ అంబేద్కర్, అదేవిధంగా అశోక చక్రవర్తి వీళ్ళంతా కూడా ఈ భారతదేశ వ్యాప్తంగా బౌద్ధ మతాన్ని విస్తరింపజేయడమే కాక ఇతర దేశాలకు, శ్రీలంక లాంటి జపాన్ లాంటి ఇతర దేశాలకు ప్రాచుర్యం పొందడంలో కూడా ఇది సహనము, శాంతి సహనము, అదేవిధంగా శాంతి సహనానికి చిహ్నమైనటువంటి గౌతమ బుద్ధుని బౌద్ధ మతాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి గౌతమ బుద్ధుడు చాలా ధన్యుడిగా తెలియజేస్తూ, మరి ఈ సమాజానికి ఇప్పుడే వచ్చినటువంటి పెద్దలు ఈ గౌతమ బుద్ధుని ఆలోచనలు ఏదైతే మనిషిని మనిషిగా సూచించే సమాజం కోసం పాటుపడ్డాడో ఆ మనిషిని నిజం మాట్లాడాలి, నిజం కోసం మాత్రమే మనం ప్రయత్నం చేసినటువంటి గొప్ప మహోన్నతుడు గౌతమ బుద్ధుడు. మరి ఇంతకుముందు కొంకటి లచ్చన్న చెప్పినట్టు వాస్తవంగా కూడా మనం నిజం మాట్లాడాలి, నిజం కోసమే ఉండాలి, నిజం కోసమే బతకాలనేటువంటి కాన్సెప్ట్ తోటి ఆ రోజు చాలామంది గౌతమ బుద్ధుడు రాజు ఆయన. వాస్తవంగా అంబేద్కర్ సంఘము లేదా బహుజన సంఘాలు అనగానే ఆయనలో మానవాళి కులానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు, ఆయన రాజు రారాజు. ఆ రోజే ఈ ప్రపంచాన్ని ఏలే అటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా కేవలం ఈ సమాజాన్ని తెలుసుకోవడం కోసము, సమాజంలో ఉన్న రుగ్మతలను తెలుసుకోవడం కోసము తను మొత్తం కూడా తన రాజరిక వ్యవస్థను మర్చిపోయి తను ఒక భిక్షగానిగా బయటికి వెళ్ళేసి ప్రజల యొక్క మనోభావాలను తెలుసుకున్నటువంటి గొప్ప మహోన్నతుడు గౌతమ బుద్ధుడు గారు. మరి వారి పిల్లలను కూడా ఏదైతే రాహుల్ ఉన్నాడో రాహుల్ గారిని కానీ వాళ్ళ కుటుంబాన్ని కానీ వాళ్ళ పిల్లలను కూడా బౌద్ధ మతంలో స్వీకరించడమే కాకుండా ఆ బౌద్ధ మతం విస్తరింపడం కోసం కూడా ప్రయత్నం చేసినటువంటి గొప్ప మహోన్నతుడు ఎవరైతే ఉన్నారో గౌతమ బుద్ధుడు గారు. మరి వారి యొక్క ఆశయ సాధన కోసము మరి ఏదైతే ఇప్పుడు 5 పంచశీల జెండాకు సంబంధించిన 5 సూత్రాలు ఏవైతే ఉన్నాయో ఈ పాటించడం కోసం మనందరం కూడా శాంతికి ప్రధాన అయినటువంటి గౌతమ బుద్ధుడి ఆలోచనలు ముందుకు తీసుకుపోవడం కోసం ప్రతి ఒక్కరు పాటుపడవలసిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన బూడిద మహేందర్ గారికి మీకు పేరు పేరున జై భీమ్ తెలుస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్. మళ్ళీ ఒక 2 బాటాల్లో ఒకటి బొడ్లో పెట్టుకుంటాడు, ఒకటే సంచిలో పెట్టుకొని పోయి బుద్ధుని దగ్గరికి పోయే ముందుగా ఆ సీసా కొట్టిపోతాడు. పోయిన తర్వాత అందరికీ చెప్తూ ఉంటాడు, తన బతుకుదేరి విషయంలో అన్ని విషయాలలో తను చెప్తూ ఉంటాడు. చెప్పిన తర్వాత లాస్ట్ ఫైనల్లో ఈయన వస్తాడు. ఏమయ్యా అందరికీ చెప్పినావు, నాకు చెప్తలేవు గౌతమ బుద్ధుడా, నాకెందుకు మా వాళ్ళు నీ దగ్గరికి పంపించారు, నా భార్య దగ్గరికి పంపించేది నువ్వు మార్స్తావని అని అంటే, నిన్ను మార్స్తానా, నువ్వు నా మాట వింటావా అని అంటాడు. ఏంటంటే ఒక 10 నిమిషాలు ఇక్కడ కూర్చో, నేను లోపలికి పోయేస్తా అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత 10 నిమిషాలు అవుతుంది, 20 నిమిషాలు అవుతుంది, గంట అవుతుంది, 2 గంటలు అవుతుంది, 3 గంటలు అవుతుంది, అట్లా సగం పొద్దు అవుతూ ఉంటుంది. ఏంటిదంటే ఒక చెట్టుకు పోయి ఒక చెట్టును బాగా అల్లుకొని ఉంటాడు. చెట్టును అల్లుకొని ఉండే వరకు ఏమయ్యా ఈ ఒడ్డే సీసా తీసి ఆయనతో తాగి, ఏమయ్యా తమాషా చేస్తున్నావా, నువ్వు చెట్టును పట్టుకొని చెట్టు నన్ను ఇడిపిస్తలేదు, నన్ను ఇడగొడతలేదు, నన్ను ఇడిచిపెడతలేదు అని అంటాను. ఇది పద్ధతి అని అంటే ఇది నిజమేనా నువ్వు చెప్పేది అంటే నిజమే, నువ్వు చెట్టును పట్టుకున్నావు కానీ నన్ను వదిలిపెడతలే అని నన్ను
మూడు జాముల దాకా నన్ను బయట కూర్చోబెట్టి నన్ను వదిలిపెట్టలేదని చెప్పి నువ్వు నాకు ఉల్టా చెప్తున్నావని చెప్పి ఆయన బాగా కోపానికి వస్తాడు. కరెక్ట్గా మీరు మాట్లాడిన దాంట్లో నిజం ఉంది. కానీ సారా నువ్వే తాగుతున్నావు కదా, సారా నిన్ను తాగుతలేదు కదా, సారా నువ్వు వదిలిపెట్టరాదు, నిజం చెప్పగలిగినావు. సారా నువ్వే తాగుతున్నావు కదా, చెట్టును పట్టుకున్నా నీకు తెలిసిపోయింది కాబట్టి సారా నువ్వు బంద్ చేయి, ఈ చెట్టు నేను వదిలిపెడతాను అన్నమలే అంతేనా, అయితే సారా నన్ను పట్టుకున్నా, సారా నేను పట్టుకున్నాను కదా అని ఆయన చెట్టు వదిలిపెడితే ఈయన సారా తాగుడు బంద్ చేసి తన ఫ్యామిలీ ఆరోగ్య మంచి కష్టజీవులుగా తను ఎంతో కుటుంబంతో సంతోషంగా బతుకుతాడు. తను ఈరోజు చెప్తున్నాడు తన భవిష్యత్తు తన చేతుల్లోనే ఉంటుంది. అంటే ఈ రోజులలో మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంటుంది. ఒక మంచి కార్యక్రమం మనం చేస్తున్నామని అంటే మన ఎంట కంసంగా మన కుటుంబం అన్న తయారైతే వాళ్ళ ఫ్యామిలీ అందరూ తయారవుతారు. కానీ చెప్పాలంటే 1 గంట 2 గంటల టైం ఉంటుంది కాబట్టి, ఎందుకంటే అసలే మేము మదన కోపానికి వస్తాడు, నిండ కొడుతుంది అంటాడు. తమ్ముడు సభాధ్యక్ష వహిస్తున్నాడు కాబట్టి తమ్ముడు కూడా బాధాకరం. ఒక కథ వింటున్నామంటే ఒక భవిష్యత్తు గురించి మన ఆలోచన గురించి వింటామంటే ఖచ్చితంగా వినాలి, తెలుసుకోవాలి. మనం అందరిలాగా అందరూ బాగుండాలి, అందరిలో మనం కూడా బాగుండాలని చెప్పి జేబీలు చెప్తూ ముగిస్తున్న జేబీలు. ఈరోజు గౌతమ్ బుద్ధుని పుట్టినరోజు చేసుకుంటున్నామంటే చాలా సంతోషం. అయినా మనం వీడికి కార్యక్రమాలు చేయడానికి వస్తున్నాం, మర్చిపోతున్నాం. కమ్సకం ఇంటికాడికి పోయిన తర్వాత మన ఫ్యామిలీతో కూడా మనం మాట్లాడుకునే విషయాలుగా అనుకుంటున్నా. నేను మాట్లాడతలేరని అనుకుంటున్నా. నేను ఒకటి ఉదాహరణ చెప్పదలుచుకుంటున్నా గౌతమ్ బుద్ధుని గురించి. అందరూ తన గ్రామంలో వచ్చి తనకు ఏమేమైతే అవసరాలు ఉంటాయో అవన్నీ గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. అంటే వ్యవసాయం చేసుకుందాం, ఈరోజు పద్ధతుల ప్రకారంగా వ్యవసాయం అనుకుందాం, ఉద్యోగపరంగా అనుకుందాం. ఆ రోజు తిండికి లేని వాళ్ళ గురించి తను ఎంతో బాధతో ఇబ్బందుల పాలవుతాడు. నేను ఎందుకు ఈ రకంగా ఉన్నాను, వీళ్ళందరూ గుడ్డలు లేకుండా, చదువు లేకుండా, నీళ్లు లేకుండా, చెట్ల కింద గూడు లేకుండా ఉంటున్నారు. వీళ్ళకు ఒక మార్పు అనేది నేను తీసుకురావాలన్న ఉద్దేశం మీద తను ఒక కంకణం కట్టుకొని తను సేవ చేస్తూ ఉంటాడు వాళ్ళందరికీ. అన్ని రకాలలో వాళ్ళు మనుషులం అంటే ఇలా ఉండాలి, ఇలా చదువుకోవాలి, ఇలా చేయాలని చెప్పి తను ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టకుండా, స్వార్థం లేకుండా తన జీవితాన్ని మన బతుకుల గురించి అంకితం చేస్తాడు. అయినా ఒక తల్లి వచ్చి, అయ్యా మీరు అందరూ చాలా బాగా చెప్తున్నారు, తన మార్పు రావడానికి తను బతికే విధంగా మన మనుషులం అంటే ఎలా ఉండాలన్న ఉద్దేశం చెప్తున్నాడు. కాబట్టి నా సంఘటనలో నాకు జరుగుతున్న నా ఇంట్లో ఇబ్బందిగా రోజు పనికి వచ్చిన తర్వాత నా భర్త చాలా బాగుంటాడు. మరియు పోయి సాయంత్రం కాలం బజారు పోయి అంటే బయటికి పోయి వచ్చే వరకు తాగి వచ్చి మమ్మల్ని అందరినీ చితకబాదుతున్నాడు. నా పిల్లలను నన్ను చాలా కొడుతున్నాడు. తన లోపల నువ్వు మార్పు తీసుకురావాలని చెప్పి నేను కోరుకుంటానంటే, అమ్మ నేను చెప్తే నీ భర్త మారుతాడా? నీ భర్త మారే విధంగా ఉంటే నేను సంతోషపడతాను. అయినా రేపు నీ భర్తను తీసుకొని రామ్మా, నేను తనను మార్చే ప్రయత్నం చేస్తాను అని చెప్పడం జరుగుతుంది. చెప్పిన తర్వాత ఆమె, అయ్యా నువ్వు అందరి దగ్గరికి పోతున్నావు, ఆ దేవుని దగ్గరికి పోతున్నావు, ఈ దేవుని దగ్గరికి పోతున్నావు, అన్ని రకాల మొక్కుతున్నావు, పొద్దుదాకా పనిచేసి మాకందరికీ జీవనోపాధిగా అన్నీ తీసుకొచ్చి పెడుతున్నావు. కానీ తాగి వచ్చిన తర్వాత మమ్మల్ని అందరినీ చితకబోతున్నావు, మమ్మల్ని ఇబ్బందుల పాలు చేస్తున్నావు, మేము తట్టుకోలేకపోతున్నావు. మన పిల్లలు కూడా ఎంతో విలవిలలాడిపోతున్నారు. అయ్యా మనం ఒకసారి గౌతమ్ బుద్ధుని దగ్గరికి పోతే తను మార్చే విధంగా ఉంటుంది. మనం అక్కడికి పోవాలంటే, అమ్మ నేను ఈరోజు ఒక్కరోజు మాత్రమే తాగుతా, రేపు పొద్దున గౌతమ్ బుద్ధుని దగ్గరికి ఖచ్చితంగా నేను వస్తా అని చెప్తాడు. ఈరోజు ప్రపంచ శాంతి, ప్రపంచం యొక్క మానవ సమాజం మనుగడ సాగిస్తుంది అంటే అది మరి గౌతమ బుద్ధుని యొక్క ప్రవచనాలే. ఇవాళ ఈ దేశంలో పుట్టినటువంటి గౌతమ బుద్ధుడు 2వ శతాబ్దంలో, ఇప్పుడు మిత్రులు చెప్పినట్టు ఆయన ఆర్డినరీ మ్యాన్ కాదు. ఆయన ప్రపంచంలోనే అత్యంత విలువైన అటువంటి మహోన్నతమైనటువంటి రాజులలో ఒక రాజు ఆయన. ఆ రాచరిక వ్యవస్థ నుండి మరి ఆయన తిరుగుతున్నటువంటి సందర్భాలలో, అక్కడక్కడ కలుస్తున్న సందర్భాలలో ఈ ప్రజలు
ముఖ్యంగా పేదలు, బడుగు బలహీన వర్గాలు, మరి వాళ్ళ అంటరానితనం ఏదైతే ఉందో దీన్ని చూసి చలించి ఆయన ఈ ప్రజలకు నేనేమైనా చేయాలా, ఈ దేశంలో ఉన్నటువంటి ఈ పేద వర్గాలకు, కూడుగుడ్డల వర్గాలకు, అనాథ ప్రజలకు నేను ఏమైనా చేయాలనేటువంటి కాంక్షతోటి మరి ఒక రాజుగా ఉంటే నేను చేయలేనిది కాబట్టి దీన్ని నేను రాచరిక వ్యవస్థ నుండి బయటకు పోయి ఒక సామాన్యుడిగా, అతి సామాన్యుడిగా నేను ప్రజల్లోకి వెళ్ళిపోయి మరి వాళ్ళను ఒక చైతన్యవంతం చేయాలనేటువంటి ఆలోచనతో ఆయన యొక్క మానసికమైనటువంటి ఆయన ఏదైతే మనసులో ఉన్నటువంటి విధానాలను ప్రచారం చేసిండు. ఇలా గౌతముడే బుద్ధుడిగా మారిండు. ఇలా గౌతమ బుద్ధుడు చేసినటువంటి యొక్క ఆ ప్రవచనాలు కానీ, ఆ సందేశాలు కానీ, ఆ సంఘ సంస్కరణకు సంబంధించిన విషయాలు కానీ అవే ఇలా బుద్ధిజం అయిపోయింది. బుద్ధిజం అనేది ప్రత్యేకమైనటువంటి మతం కాదు. బుద్ధిజం అనేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, ఇలా అంబేద్కర్ దాన్ని ఏదైతే ప్రచారంలో మనం అంబేద్కరిజం అంటున్నామో అట్లాగే మరి బుద్ధుడు చేసినటువంటి యొక్క ప్రచారాన్ని లేదా బుద్ధుడు చేసినటువంటి ఒక చైతన్యమైనటువంటి ఆ సందేశాన్ని మనం ఇలా బుద్ధిజం అంటున్నాం. ఇలా ఈ దేశంలో ఇండియాలో పుట్టినటువంటి గౌతముడు మరి ఇండియాలో బుద్ధిజాన్ని ప్రచారం చేస్తే ఇండియాలో బుద్ధిజం లేదు. 2వ శతాబ్దం నుండే ఆర్యులు కానీ ఇలా బ్రాహ్మణులు కానీ వేరే ఆఫ్ఘనిస్తాన్, వేరే ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి మొత్తం వాళ్ళంతా ఇలా ఇండియాకి వచ్చి వాళ్ళు అసలైనటువంటి ద్రావిడులను అంటే హిందువులను డామినేట్ చేసి ఇలా హిందూ మతంగా మార్చి ఈ ద్రావిడులకు కానీ, కష్టజీవులకు కానీ, ఏదైతే కూడుగుడ్డలైన వర్గాలకు ఉన్నారో వాళ్ళకు నచ్చినటువంటి బౌద్ధిజాన్ని మొత్తం భూస్థాపితం చేసినటువంటి సందర్భం మన ఇండియాలో ఉంది. ఇవాళ ప్రపంచంలో మెజారిటీ అత్యున్నతమైనటువంటి ఎదిగిన దేశాలు చైనా కావచ్చు, జపాన్ కావచ్చు, మరి అలాగే మన పక్కగా ఉన్నటువంటి నేపాల్ కావచ్చు, ఇక చాలా ప్రపంచంలో మెజారిటీగా అత్యంత ధనవంతమైనటువంటి దేశాలు, అత్యంత ప్రావీణ్యమైనటువంటి దేశాలన్నీ ఇలా గౌతమ బుద్ధుని యొక్క మరి బుద్ధిజం నడుస్తుంది. బౌద్ధిజాన్ని బాగా ప్రచారం చేసిండు. అలాగే మరి మహారాష్ట్ర ఉన్నటువంటి మహారాజులు కూడా. కానీ ఈ బ్రాహ్మణిజం నడవదని బుద్ధిజం అంటే సంఘం చరణం గచ్చామి, ధర్మం చరణం గచ్చామి, ఇవంటే మాకు ధర్మం ఉండదు, సంఘం ఉండదు. ఈ సంఘంలో ఎవరైనా మనల్ని అడుక్కున్నట్టు ఉండాలి, ఈ సమాజంలో ఎవరైనా మాకు బానిసలుగానే ఉండాలని ఒక కుట్రపూరితంగా ఇలా మొత్తము హిందూ సమాజం పేరుతోటి, హిందుత్వం ప్రచారం పేరుతోటి మరి బ్రాహ్మణులు మన మీద చేసినటువంటి అనిచమే విధానమే ఇలా బుద్ధిజం చేసినటువంటి. ఒకటి గమనించండి, ఈ ప్రపంచ దేశాలలో ఎక్కడ కూడా జరిగినటువంటి గొప్ప పరిణామము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 1956లో జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట అన్నాడు, నేను హిందువుగా పుట్టిన కానీ హిందువుగా మాత్రం చావను అని. లాస్ట్కు బుద్ధిజం ఒకేసారి 5 లక్షల మందితోటి, భారతదేశంలో 5 లక్షల మందితోటి మరి బుద్ధిజాన్ని స్వీకరించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులు. మనం ఖచ్చితంగా బుద్ధిజాన్ని కానీ గౌతమ బుద్ధుని యొక్క మరి ఆలోచన విధానాన్ని మనం ప్రజలకు తీసుకుపోయి మరి అంబేద్కర్ ఆశించినటువంటి ఆశయం ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చడానికి మరి కృషి చేయాలని కోరుతూ ఈ సదవకాశాన్ని ఇస్తున్న సభాధ్యక్షులు మహేందర్ గారికి మీ అందరూ కూడా. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.